అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎస్ ఉషాకిరణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక అంశంతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ నేను చెప్పబోయే అంశం ఏమిటంటే చాలా కష్టమైనది. ఎందుకంటే స్వీయ నియంత్రణ, స్వయం నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్. అది ఎంత కష్టం అంటే అది చేసే వాళ్ళకి మాత్రమే ఆ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది, ఎంత కష్టమైంది అనేది అవగాహన అవుతుంది. మరి ఈ రోజుల్లో ప్రతి పిల్లవాడి చేతిలో, ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, పిల్లవాడేంటి పెద్దలేంటి అందరి చేతుల్లో కూడా మొబైల్ ఫోన్ ఉండటంలో తప్పే కాదు. ఎందుకంటే టెక్నాలజీ సాంకేతికంగా విజ్ఞానపరంగా అంత పెరుగుతోంది. అటువంటప్పుడు మనం ఖచ్చితంగా టెక్నాలజీతో పాటే మనము వెనకబడిపోతాం. కానీ ఆ ఉపయోగించేటువంటి టెక్నాలజీ మనకి ఏ విధంగా మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అనేది గ్రహించకపోగా, ముఖ్యంగా విద్యార్థుల్లో చూడొచ్చు, తప్పేమీ లేదు. రిక్రియేషన్ అనేది అవసరమే మైండ్ రిలాక్సేషన్ కోసం. కానీ ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి. అంటే ఇవాళ ఉదయం నుంచి ఏదో పని చేస్తూనే ఉన్నాం, పెద్దవాళ్ళమైనా పిల్లలమైనా, కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం పెట్టుకోవాలి. 1 గంటో 2 గంటలో సమయాన్ని కేటాయించుకుని పెట్టుకోవాలి. తర్వాత మన మనస్సుని మనము కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళమైనా అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఎంత టైం అయిందో కూడా తెలియదు. మన పనులన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. మనం నిజంగా చేయవలసిన పనులు చేయలేకపోతున్నాం. మరి ఈ స్వయం నియంత్రణ ఎంత కష్టమైందంటే చెప్పడం తేలికే, ఆచరించడం చాలా కష్టం. ఎందుకంటే మనము మానసికంగా స్టబన్గా ఉండాలి. ఎలాగా? ఇవాళ నేను ఒక 2 గంటల పాటు నా ఇష్టం వచ్చింది నేను చూసుకుంటా, దాంట్లో నాకు ఏం లాభమా ఏం నష్టమా అనేది పక్కన పెట్టండి. అది ఫస్ట్ థింగ్. రెండోది, ఇది ఇంకా కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఇవాళ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు, నిద్రపోయే ముందు వరకు కూడా ఏమైనా ఒక్క సహాయము, హెల్ప్ చేశామా, మంచి పని ఏదైనా చేశామా? ఎందుకంటే స్వయంభూ అవతారం అనేది ఎక్కడైనా మనం విని ఉంటే దానికి పవర్ ఎక్కువ. సో మనము కనుక మన మనస్సుని, మన యొక్క ఆ యొక్క బుద్ధిని కంట్రోల్ చేసుకుంటే ఒకరోజు ఏదో ఒక పని, రోజుకి ఆ మంచి పని, సహాయం ఏదన్నా, లేదా ఒక ఉపయోగపడే పని చేశాము, చక్కగా ఒక 21 రోజుల పాటు శ్రద్ధగా చేయండి. ఒక చోట రాసుకోండి, నేను ఇవాళ ఈ పని చేశాను, ఆ మొక్కని పెంచాను, లేదా ఇంట్లో సహాయం చేశాను, లేదా నాకు ఉపయోగపడే పని నా పిల్లలకు ఉపయోగపడి చేశాను. ఒక రాసుకోండి, రాయాలి. ఎందుకు రాయాలి చెప్పనా? మనం అలా రాస్తూ పోతే వెనకటి వారం రోజుల క్రితం మనం చేసిన పనులన్నిటితో సహా మనము చక్కగా బేరీ చేసుకోగలం. ఓహో మంచి పని, అసలు మంచి చేస్తూ ఉంటే ఉంటుందండి తృప్తి, ఎంతైనా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అది పొగడ్త కోసం కాదు, ఏం కోసం, ఆత్మసంతృప్తి కోసం. అలాగే పిల్లలు ఎప్పుడైతే ఈ అలవాటు చేసుకున్నారో వాళ్ళల్లో, అంటే ఇప్పుడు ఎంత పంతంగా ఉంటున్నారంటే విద్యార్థులు కానీ మన పిల్లలు కానీ, ఏదైనా వద్దు అంటే ఖచ్చితంగా చేస్తున్నారు వాళ్ళు. సో మనం ఏం చేయాలి? ఇలాంటివి ఏమన్నా వాళ్ళకి ఇది ఒక్కటి చేస్తే ఎంత బాగుంటుందో ఒకసారి చూడు అని మనం నచ్చ చెప్పగలిగి, మనము వారితో పాటుగా వారు ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు అనేది కనుక తల్లిదండ్రులుగా మన బాధ్యతగా మనం చూస్తే క్రమేణా ఇది తగ్గి మిగతావి పెరుగుతాయి. అలాగే ఎంత నాలెడ్జీ మొబైల్స్, నిజంగా అసలు ఎంతో నేర్చుకోవచ్చు. ఓడిపోయిన వాడు ఎలా ఓడిపోయాడో నేర్చుకోవచ్చు, గెలిచిన సక్సెస్ పొందినవాడు ఏ విధంగా పొందాడో నేర్చుకోవచ్చు. అలా ఒకటి దాన్ని కూడా చూసుకుంటూ, అవి రాసుకుంటూ మానసిక ఆనందం పొందేవి కూడా మనం చూసుకున్నట్టయితే కనుక క్రమేణా మన స్వయం నియంత్రణ, స్వీయ నియంత్రణ మనకే అలవాటు అవుతుంది. ఎందుకు పాటించకూడదు? నేను పాటిస్తున్నాను. అలాగే అలా వెళ్తూ ఉంటే నా మనసు ఇవాళ గంట నేను చూశాను, 2 గంటలు నేను చూశాను, ఇవాళ నేను ఉపయోగపడే పని ఇది చేశానని రాసుకుంటా డైరీలో. అప్పుడు ఏమవుతుంది? నేను చేయవలసిన మంచి పనులకి సమయాన్ని ఎక్కువ పెట్టి ఇప్పుడైతే ఈ చూడటం అనేది తగ్గిపోతుంది. గేమ్స్, వీడియో గేమ్స్ అయినా అంతే, ఒక 4 ఆటలు అంతే బంద్. ఆడొద్దంటల్లా, చూడొద్దంటల్లా, మీ మానసిక ఉల్లాసం పొందుతూ రోజుకో మంచి పని చేసుకుంటూ ఒక 21 రోజులు రాయండి ముందు ఏం చేస్తామో అనేది. చాలా త్వరగా మనలో మార్పు వస్తుంది. అప్పుడు గురువుగారు తిట్టారనో,
అమ్మ తిట్టిందనో నాన్న తిట్టాడనో ఈ యొక్క ఉద్రేకాలు అవన్నీ చల్లబడిపోతాయి. ఎందుకంటే దేవుడిచ్చింది ఒక జన్మ మనకుంది, మనం ఏమి చేయాలో కూడా రాసి పెట్టే ఆయన వదిలాడు భూమి మీద. మరి అటువంటి దాన్ని ఇలాంటి వాటి కోసం మనము నిష్ప్రయోజనం చేయకూడదు. కాబట్టి కొంతమందిలో అలా జరుగుతోంది, అందరూ చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. సో నాకు అనిపించింది మీతో పంచుకోవడం అలవాటు కాబట్టి ఇవాళ ఈ కష్టమైనటువంటి టాస్క్ మీ ముందు పెట్టాను. నేను నిజంగానే అది చేస్తూనే మీకు పెట్టాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.